సైకాలజీ టాపిక్స్ పైన మనతో మాట్లాడడానికి మైండ్ విజన్ వేణుగోపాల్ గారు ఉన్నారు. సో ఆయన్ని అడిగి ఏదైతే పిల్లలకి సంబంధించి కావచ్చు, మానసిక పరిస్థితులకు సంబంధించి కావచ్చు, కొన్ని అనుమానాలని నివృత్తి చేసుకుందాము. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ ఇంకా మీరు అన్నట్లుగానే గారాబం ఎక్కువ అవ్వడం వల్ల పిల్లలు ఎదుటివారితో కూడా కేర్లెస్గా మాట్లాడడం, ఒక బాధ్యత లేకుండా ప్రవర్తించడం కూడా వాళ్ళ ప్రవర్తనలో భాగం అయిపోయింది. సో దీనికి సంబంధించి పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒక్కగానొక్క కొడుకనో, ఒక్కగానొక్క కూతురనో, లేదంటే గనక లేక లేక పుట్టిన సంతానమనో దయచేసి ఎవరిని ఏమండి వాళ్ళు పుట్టారంటే ఒక రీజన్తో పుట్టారు. ఆల్రెడీ వాళ్ళు సమర్థవంతులండి. 25 కోట్ల వీర్య కణాలు గర్భస్థ అంటే మనకి టోటల్ లోపల ఫెలోఫేన్ ట్యూబ్లోకి వెళ్తే ఓన్లీ వన్ ఎలిమెంట్, అది డిఎన్ఏగా పరిణమిల్లి ఒక వ్యక్తిగా, ఒక బేబీగా, ఫీటస్ బేబీ అని అంటాం. అంటే ఒక 25 కోట్ల వీర్య కణాల్లోంచి ఒకే ఒక వీర్య కణం ఒక వ్యక్తిగా, అంటే ఇక్కడ 24,99,99,999 వీర్య కణాలని సైతం ఓడించి గెలిచిన మనిషి ప్రపంచంలోకి వచ్చాక తనను తను, అంటే మీరు చూడండి, మీ పిల్లలు ఇన్ని సాధించాక, మీరే కాదండి మీ పిల్లలైనా అంతే కదా, ప్రాసెస్ ఇదే కదా. ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు. 25 కోట్ల అన్నాను ఎగ్జాక్ట్గా అనుకోకండి. 25 కోట్లకి తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. కానీ ఆ పోటీ తత్వంలోంచి కొన్ని కోట్ల మందిని ఓడించారే కడుపులో. అప్పుడు జ్ఞానం లేదు, శరీరం లేదు, మాట లేదు, ఆలోచన లేదు, ఏది లేదు. కానీ ఒక కణంగా ఉన్నప్పుడు ఓడించి గెలిచిన మనిషి, కడుపులో ఉన్నప్పుడు తల్లి గర్భంలో ఉండి గెలిచిన మనిషి మొదటి విజయం అక్కడే సాధించేశాడు. అలాంటి మనిషిని కాస్త మీరు గారాబం అని, ప్రేమని, వాత్సల్యమని, అమ్మో ఇది పడదేమో, ఇక్కడ తట్టుకోలేడేమో, వీడు ఎలా పెరుగుతాడో, వీడికి ఒక 100 కోట్ల ఆస్తి ఇచ్చేద్దాము మనం, అంటే మీ జీవితం నాశనం అయిపోయినా పర్లేదా? పేరెంట్స్ మీకే మాట, ఈ మాట, మీ జీవితం నాశనం అయిపోయినా పర్లేదా? చెప్పండి. ఏమండి ఒక్క మాట చెప్తా, మీ పేరెంట్స్ మిమ్మల్ని పెంచారు, మీ తత్వం మీది, మీతో ఎండ్ అయిపోవాలి మీ ఆస్తి కూడా. మీరు సంపాదించే ప్రతి రూపాయి మీరు తినండి. ఎందుకో తెలుసా, మీరు కష్టపడుతుంది మీకున్న బాధ్యతల్ని నెరవేర్చుకుంటూ మీ పిల్లల్ని అభివృద్ధి చేయాలనే ఒక బాధ్యత. దానికి సంబంధించి పోషకాహారం పెట్టండి, ఏదైనా చేయండి, ప్రాబ్లం లేదు. కానీ ఒకటి నెక్స్ట్ లెవెల్లో చూసుకుంటే, సెకండ్ ఆస్పెక్ట్, పిల్లలకి మీరు అన్నీ అందించేస్తున్నారు, కష్టపడకుండా అన్నీ చెప్పేస్తున్నారు. మీకు అలా చేయలేదు ఇంతకుముందు, మీ పేరెంట్స్ అలా చేయలేదు కాబట్టే మీరు కష్టాలు చూశారు, బాధలను అనుభవించారు, గుణపాఠాలు నేర్చుకున్నారు. అవునా కాదా? గుణపాఠాలు సైతం మీరు నేర్చుకున్నామా లేదా మనందరం? కానీ పిల్లలు నేర్చుకోకూడదా? ఏమండి పిల్లలు ఏం చేశారండి తప్పు? ప్రతిదీ గారాబం అని చెప్పేసేసి వాళ్ళ కోసం లక్షల కోట్ల రూపాయలని మీరు వెనకేసేస్తే తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? వాళ్ళు సంపాదించడానికి తెలివితేటలు ఉండవండి. మీరు గుణపాఠాలు నేర్చుకున్నారు కదా, వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు ఆ గుణపాఠాలు? మీరు నేర్చుకున్న గుణపాఠాలు వాళ్ళకి చెప్పండి. నానా ఎలాగుంటే ఇన్ని కష్టాలు ఉంటాయి నానా, ఇదిగో ఇలా కష్టపడు, ఇలా చెయ్యి, మంచి చెప్పండి, మంచి మార్గాలను చెప్పండి, నైతికతను చెప్పండి, మీ దగ్గర నిజాయితీ ఉండే విధంగా చూసుకోండి, ఒక స్నేహితుల్లా చెప్పండి. అప్పుడు వింటారు పిల్లలు. అదే తప్ప మీరు గారాబం చేసి ప్రతిదీ గారాబం చేస్తే, ఈరోజు చూస్తున్నానండి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చేది ఎవరికో తెలుసా? అందరికన్నా ఎక్కువ గారాబం చేసిన పిల్లలకే ఎక్కువ ఉన్న ప్రాబ్లమ్స్. ఎవరైతే గారాబం చేస్తున్నారో వాళ్ళే ఫ్రీ ఫైర్ గేమ్స్కి అడిక్షన్ అవ్వడం కావచ్చు, అదేవిధంగా బెట్టింగ్స్కి కావచ్చు, అదేవిధంగా మాదక ద్రవ్యాలు తీసుకోవడంలోనూ కావచ్చు. ప్రతి చోట కూడా చాలామంది చాలా రకాలుగా చాలా విధానాలు అదుపు తప్పడానికి మెయిన్ రీజన్ ఏంటవుతుందనంటే, మెయిన్గా ఇదే కారణమవుతుంది. గారాబం అనేది చాలా డేంజరస్ క్వాలిటీ అండి. ఇప్పటి వరకు మీరు గారాబం చేస్తే ప్రాబ్లం లేదు, ఉన్నట్టుండి మీరు హార్డ్గా అవసరంలే.
ఆ గారాబంలోంచి కొద్ది కొద్దిగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. విలువలు నేర్పండి. కష్టపడితే పనిచేసే విధానాన్ని నేర్పండి. కష్టపడితే డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో ఆ డబ్బు విలువ తెలియజేయండి. మార్కెట్కి పంపించండి. సొంతంగా చిన్నపిల్లలు అనుకోండి, ఇంట్లో చిన్న చిన్న పనులు చెప్పండి. అదే ప్రైమరీ చదివే పిల్లలు అనుకోండి, ఇంటి దగ్గర చిన్న చిన్న దుకాణాలు వర్తకులు ఏ ఒకటి ఉంటాయి కదా, ఇంటికి వస్తూ ఉంటాయి, కొనిపించండి. వాళ్ళ చేత అడిగించండి. బార్గెనింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. అదేవిధంగా ఎవరైనా ఇంటికి గెస్ట్ వస్తే వాటర్ ఇచ్చడం, కూల్ డ్రింక్, మంచి చెడు విషయాలు అడగడం, ఇవన్నీ చేయించండి. అదే పెద్ద పిల్లలు అనుకోండి, మీరు మన సర్వీసెస్, యూటిలిటీ బిల్స్ కట్టించడం, బయటికి పంపించడం, ఏదైనా ఒక వ్యవహారం ఫంక్షన్కి వెళ్ళాలి, మీరు బిజీగా ఉన్నారా, పిల్లల్ని పంపించండి. ప్రాబ్లం లేదు. సిగ్గుపోతుంది, లీడర్షిప్ స్కిల్స్ వస్తాయి, స్టేజ్ ఫియర్ పోతుంది. ఇవన్నీ కూడా మన నిత్య జీవితంలో భాగాలేనండి. ఏమండి, బొమ్మరిల్లు సినిమా చూసాం కదా, అన్నీ మీరే చేశారు డాడీ అన్నట్లు మీరే చేసేస్తున్నారండి. వాళ్ళ ఎంజాయ్మెంట్ కూడా మీరే చేసేస్తున్నారు. నిజంగానే వాళ్ళని కష్టపెట్టకూడదు అని చెప్పేసి మీ తెలివితేటలను ఇంకా అభివృద్ధి చేసుకుంటున్నారు. ఆ కష్టాన్ని ఇంకా మీరే ఎక్కువ తీసుకుంటున్నారు. దీనివల్ల మీకు వచ్చే ప్రాబ్లమ్స్ చెప్పనా? శారీరక అలసట, యవ్వనం పోతుంది. ఆ డబ్బు సంపాదనలో పడి మీరు ఎన్ని విస్మరిస్తున్నారో తెలుసా? అన్నీ పోతున్నాయి పాపం. అట్ ద సేమ్ టైం ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే వృద్ధాప్యంలో మీరు సంపాదించిన ఆస్తి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎంత కష్టపడి సంపాదించారో ఆ కష్టాన్ని మీరు వాళ్ళకి తెలియజేయలేదు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా బెట్టింగుల్లోనో లేకపోతే ఏదో ఒక వ్యసనాలకో మీరు సంపాదించిన ఆస్తిని పణంగా పెడితే ఆ రోజున మీరు వెక్కెక్కి వేడిచినా లేదా బెంగ పెట్టుకుని ఆరోగ్యాన్ని క్షీణింపజేసుకున్నా ఎవరు సమాధానం చెప్తారో మీరు చెప్పండి. దయచేసి విస్మరించకండి పేరెంట్స్. అర్థం చేసుకోండి, ఆలోచించండి. ఇది ఖచ్చితంగా మీ యొక్క పిల్లల భవిష్యత్తుని బంగారమయంగా చేయాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక సిగ్నల్ అండి, డేంజరస్ సిగ్నల్. ప్యాంపరింగ్ ఈజ్ అ వెరీ వెరీ డేంజరస్. ఇక్కడి నుంచి ప్యాంపరింగ్, నో ప్యాంపరింగ్, ఓన్లీ హ్యాంపరింగ్. హ్యాంపరింగ్ అంటే ఏంటి? సరదాగా అన్నానండి, ప్రాస బాగుందని వాడాను. హ్యాంపరింగ్ అంటే నా ఉద్దేశం చెప్తా. ప్యాంపరింగ్ బదులు దాన్ని జాగ్రత్తగా ప్యాంపరింగ్ని జస్ట్ హ్యాంపర్ చేసేసేసి ఇక్కడి నుంచి మీరు ఎలా పెరిగారో మీరు ఎంపథెటిక్గా ఆలోచించండి. ఎన్ని కష్టాలు పడ్డారో ఆ కష్టాల్లో ఒక్కొక్కసారి, నాన్న ఈ వారం డాడీ 7th క్లాస్లో ఉన్నప్పుడు ఏం చేశారో నువ్వు చేసి చూపిస్తావా? సింపుల్. మీరు అనుభవించిన బాధలు కూడా చెప్పండి. కావాలని వాళ్ళ స్నేహితులతో కొన్ని విధానాలని, సైకిల్ పోటీలు, గ్రౌండ్కి తీసుకెళ్ళండి, సరదాగా చిన్న చిన్న పోటీలు పెట్టండి. ఇటువంటివి పెడతాం వల్ల ఏంటో తెలుసా? కష్టం తెలుస్తుంది, చెమట పడుతుంది, తట్టుకుని నిలబడతారు. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా ఈజీగా, సునాయాసంగా, ఈజీగా చెక్ పెట్టగలుగుతారు. ఓకే సార్, పిల్లల్లో స్వతహాగా వారికంటూ ఒక ప్రతిభ, టాలెంట్ ఉంటుంది, కానీ అది వారు గుర్తించలేరు. సో ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు వారి టాలెంట్ని గుర్తించి, అంటే మోస పద్ధతిలో వెళ్లకుండా వారి టాలెంట్ని గుర్తించి ఆ టాలెంట్ని ఎలా బయటికి తీయాలి అంటారు? సూపర్ క్వశ్చన్ అండి. కారణం ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు ఇక్కడే మిస్టేక్స్ జరుగుతున్నాయి. ఏంటో తెలుసా? పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి మొత్తం మీరే ఫిక్స్ అయిపోతున్నారు. యాజ్ ఎ పేరెంట్గా మీరు డిసైడ్ అవ్వద్దు. తనకి ఏ స్కిల్ ఉంది, మీరు సక్సెస్ఫుల్ డాక్టర్ అవ్వచ్చు, మేబీ మీ బాబు యాక్టర్ అవ్వాలనే ఉంటుంది తనకి. డాక్టర్గా సూట్ అవ్వాలన్న సేమ్ మైండ్ సెట్ తనకు ఉంటుందా? ఇప్పుడు లతా మంగేష్కర్ గారు యాక్చువల్గా ఆవిడని అన్నారంట, డ్యాన్సింగ్ నేర్చుకోమన్నారంట వాళ్ళ ఇంట్లో. లేదు, ఆమె ఏమన్నారు, లేదు నేను పాటలు బాగా పాడతానని. అంటే సాధించుకున్న వాళ్ళు కూడా ఈ రోజుల్లో చెప్తున్నాను, మనం అడగందే ఏది కూడా ఎవరు చెప్పరండి. అడగాలి, అడిగి తెలుసుకోవాలి. అడిగి తెలుసుకోగలిగితేనే తెలుస్తుంది. అయితే పిల్లల్ని కూడా మనం అడగట్లేదు. అడిగితే ఒకటి ఏంటంటే ఆ టైంలో ఒక హీరోని చూస్తాడు, ఆ హీరోని ఆపాదించుకుంటాడు. ఆ టైంలో క్రికెటర్ని చూస్తాడు, నేను క్రికెటర్ని అవ్వాలనుకుంటాడు. ఆ టైంలో ఒక మ్యూజిషియన్. ఇలా కాదు కదా. ఎందుకంటే ఇప్పుడు వ్యవస్థ మారిపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్క నెలకి ఒక్కొక్క గోల్ మారిపోతుంది పిల్లల్లో కూడా. ఒక నెల అంటాడు నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటానంటాడు, ఇంకో నెల అంటాడు నేను ఐఏఎస్ అవుదాం అనుకుంటాను అంటాడు. ఏది
నిర్ధారణ లేదు ఈ రోజుల్లో. దానికోసమే మనం ఏం చేస్తామంటే క్యాట్ హెచ్డి అసెస్మెంట్ అని చెప్పేసి ఒక అసెస్మెంట్ ఉంటుందండి. అంటే కామన్ అసెస్మెంట్ టెస్ట్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. ఈ ప్రొసీజర్ మైండ్ విజన్లో ఉచితంగా చేయబడుతుంది ఏ పేరెంట్కైనా సరే. ఈ అసెస్మెంట్ ద్వారా ఏంటంటే మేము ఏమిస్తామంటే ఫస్ట్ మీ పెంపకం ఎలా ఉంది, మిమ్మల్ని పిల్లలు ఎలా అర్థం చేసుకోగలుగుతున్నారు, మీరు పిల్లలకి ఎంత అర్థమయ్యారు, అది మీకు మీరే 30 ప్రశ్నలకు సమాధానం చెప్పడం ద్వారా మీకు అర్థమవుతారు. తద్వారా ఏమవుతుందని తెలుసా అండి, మీ పెంపకం మీకు అర్థమవుతుంది. సెకండ్ది ఏంటంటే వాళ్ళకు టాలెంట్ ఏముంది, మీ పిల్లల్లో అసలు ప్రతిభ ఏముంది తెలుసుకోవాలా వద్దా. ఈ ప్రతిభకు గాను సైకోమెట్రిక్ అసెస్మెంట్ ఒకటి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ సైకోమెట్రిక్ అసెస్మెంట్ని ఇవ్వడం ద్వారా వాళ్ళకి షార్ట్ టర్ము అండ్ లాంగ్ టర్ము 2 గోల్స్ పెడతాం. ఈ 2 గోల్స్లో కూడా కొన్ని వాళ్ళ ఆలోచనలకు తగ్గట్లు వాళ్ళ ఆలోచన సరళి ఎలా ఉందో పేరెంట్సే గ్రహించి దానికి తగ్గ కొన్ని విధానాలను అమలుపరచడం వల్ల రోజు వారి జీవన శైలిలో వాటిని ఆపాదించడం వల్ల పేరెంట్స్కి ఈజీగా అర్థమవుతుంది అన్నమాట, మా బాబులో ఈ స్కిల్ ఉందని. అప్పుడు మీరు ప్రోత్సహించగలిగితే సూపర్గా సక్సెస్ అవుతారు. వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారో మీరే చెప్పొచ్చు అప్పుడు. అంతే తప్ప ఏదో ఒకసారి ఏదో ఒక స్కిల్ చూసో లేకపోతే నేను ఏదో ఎక్స్పర్ట్ అని చెప్పేసి సేమ్ నేను నా కొడుకుని దానికి నేను రారాజుని చేయాలి లేకపోతే నా వారసుని చేయాలి అని అనడం రైట్ కాదు. సో ఈ విధంగా చూసుకుంటే కెరియర్ ఆప్షన్ అనేది ప్రతి ఒక్క పేరెంట్ కూడా చాలా కీలకమండి, వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఆప్షను. దీనికి ఇంకా నెక్స్ట్ లెవెల్లో మెంటరింగ్ ప్రాసెస్లో అయితే కనుక బీసీపీఆర్ అనే ఒక ప్రొసీజర్ ఉంది, బయో సిగ్నేచర్ కాగ్నిటివ్ ప్రొఫైలింగ్ రీసెర్చ్ రిపోర్ట్. ఇదేంటో తెలుసా అండి, మీ పిల్లవాడి గురించి మీ బాబు లేదా పాప కోసం 2 సైంటిస్టులు పనిచేస్తారు అమెరికాలో వచ్చింది ఈ విధానం. 2 సైంటిస్టులు మీ పిల్లల యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో రీసెర్చ్ చేసి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది 24 గంటల పాటు. సో ఆ రిపోర్ట్ వన్స్ మీరు కనుక తీసుకోగలిగితే మీరు అసలైన ఆస్తి ఏమి ఇవ్వాలో తెలుసా మీ పిల్లలకి. ఆస్తి ఏమి ఇవ్వవసరలే, ఈ ఒక్క రిపోర్ట్ బీసీపీఆర్ అనే రిపోర్ట్ ఇవ్వగలిగితే సూపర్గా వాళ్ళ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, లెర్నింగ్ ఎబిలిటీస్ ఎలా చెప్తే వినగలుగుతారు, ఎలా చెప్తే జ్ఞాపకం పెట్టుకోగలుగుతారు, ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే 8 మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్, అలాగే 3 లెర్నింగ్ ఎబిలిటీస్, 4 క్వోషన్స్ ఐక్యూ, ఈక్యూ, సిక్యూ, ఏక్యూ, ఇలా చెప్పుకుంటూ పోతే 5 యాక్విజిషన్ మెథడ్స్, ఇలా చాలా రకాల విధానాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చినాయి మన ఇండియాలో కూడా. దానికి ఆసక్తి ఉన్న వాళ్ళకి డెఫినెట్గా అవి తీసుకోవచ్చు కూడా. ఇలాంటి విధానాలు కూడా ఉన్నాయి, టెక్నికల్గా కూడా ఉన్నాయండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు. నమస్తే అండి.